భక్తులందరికీ నమస్కారం అండి. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే దుర్గమ్మ సందేశం. దుర్గమ్మ ఈరోజు మీతో ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ, నేను మీతో ఏదో చెప్పడానికే వచ్చాను. నా మాటలను శ్రద్ధగా విను. మీ ముందు జీవితంలో 2 వికల్పాలు వస్తాయి. 2 నీకు లాభదాయకమే తల్లి. ఎవరి మాటల్లో కూడా పడకండి. నీ హృదయం చెప్పిందే చెయ్యి. ఈ సంకేతాలను గుర్తించు. ఎందుకంటే ఈ దుర్గమ్మ నీ మార్గాన్ని ప్రకాశవంతం చేస్తుంది. నీకు నిత్యం కూడా సరైన దిశను చూపిస్తుంది. ఏ మార్గం సరళంగా మరియు శుభ్రంగా ఉందో అది మీకు ప్రస్తుతం చేయబడుతుంది. కంగారు పడకు, భయపడకు. నీ మార్గంలో వచ్చే అడ్డంకులు ఇప్పుడు తొలగిపోవాల్సి ఉంటుందమ్మా. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, ఎప్పుడైనా నీకు ఏదైనా కొరత అనిపించినప్పుడు ఈ దుర్గమ్మ నామస్మరణ చెయ్యి. నీ జీవితాన్ని వారి చరణాల్లో సమర్పించు. అప్పుడు చూడు బిడ్డ, నీలో ఎలాంటి ఆత్మ శాంతి మరియు సుఖ అనుభవం అవుతుందో. మేఘాలు తొలగిపోవాల్సి వస్తుంది తల్లి. ఒక కొత్త సమావేశం నీ ప్రతీక్ష చేస్తుంది. నీ జీవితం అద్భుతంగా మారిపోవాల్సి ఉంటుంది. నీ ఆందోళన, నీ కష్టాలు మరియు నీ సంఘర్షణలు ఇప్పుడు సంతోషాలుగా మారిపోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు నీకు లభించినది కూడా నీ వైపు వస్తుంది. ఇక ఒక శుభవార్త నీ జీవితంలోకి ప్రవేశించాల్సి వస్తుంది. నీ సమయం మారిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ గడియ వచ్చేసింది బిడ్డ అంటూ దుర్గమ్మ మన కోసం తీసుకొచ్చినటువంటి ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు మానసిక సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా సరే శాశ్వతమైన పరిష్కారాన్ని అందిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. తప్పకుండా గురువుగారిని కాంటాక్ట్ అయ్యి మీ సమస్యను పరిష్కరించుకోండి. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, నీ కర్మల వలన నువ్వు పొందాల్సి ఉందమ్మా. నీ భాగ్యంలో రాసినటువంటి సంతోషాలు నీ జీవితం వరకు చేరాల్సి ఉన్నాయి. దుర్గమ్మ యొక్క ఈ ముఖ్యమైనటువంటి సందేశం, ఈ నిర్ణయం నీ కొత్త అవకాశాల తలుపులు తెరుస్తుంది. నీ కర్మల వైపు ముందుకు వెళ్తే అందులోనే నీ భాగ్యం, కొత్త అధ్యాయాలు రాయబడటం మొదలవుతుంది. దుర్గమ్మ నీ టర్కిని తీర్పుని తమ ఆశీర్వాదంతో సరిచేస్తుంది. ఈ సమయం అత్యంత ముఖ్యమైనది బిడ్డ. ఎందుకంటే సానుకూల శక్తులు నీ జీవితంలోకి ప్రవేశిస్తున్నాయి. ఈ దుర్గమ్మ శక్తి కూడా నీలో ప్రవేశిస్తుంది. ప్రతికూల శక్తి నీ నుండి దూరం అయిపోతుంది బిడ్డ. నీ లోపల నుండి శుద్ధమైనటువంటి పవిత్రమవుతుంది. దివ్యత్వం నీ జీవితంపై ప్రభావం స్థాపిస్తుంది బిడ్డ. నీ సహాయం కోసం పుణ్యాత్ములు కూడా నీ జీవితంలో వివిధ రూపాలలో ప్రవేశిస్తారు. వాళ్ళు మీకు దిశ చూపుతారు, నీకు మార్గదర్శకం చేస్తారు. నీ మార్గదర్శకం నీకు ముందుకు వెళ్ళడానికి ప్రేరణ ఇస్తుంది. నీ సంతోషాల నుండి నీరు ఇప్పటి వరకు మంచితులై ఉన్నావు కదా, అయితే నీ జీవితంలో ప్రవేశించాల్సి ఉందమ్మా. నీ సువర్ణ భవిష్యత్తు నిన్ను పిలుస్తుంది బిడ్డ. నీ పురోగతి జరగాల్సి ఉంది. నీకు మూసుకున్న దారులు తెరవబోతున్నాయి. నీ మనసు యొక్క కోరికలు నెమ్మదిగా నెరవేరుతాయి, మొదలవుతాయి. జీవిత మార్గాలు సరళంగా మారుతూ వెళ్తాయి. నీవు చేసినటువంటి శుభకర్మల ఫలం ఇప్పుడు నీ జీవితంలో కనిపించడం మొదలవుతుంది. నీకు కేవలం మీ కోసం కాకుండా ఇతరుల కోసం కూడా నువ్వు ప్రార్థనలు చేశావు కదా, ఈ దుర్గమ్మని ప్రార్థించావు కదా తల్లి. ఇతరుల శ్రేయస్సు గురించి నువ్వు ఆలోచించావు. అందుకే ఇప్పుడు దుర్గమ్మ ప్రత్యేకటువంటి కృప నీపై కురుస్తుంది బిడ్డ. నీ కుటుంబంతో సుఖంగా నువ్వు సంపద విస్తరణ జరుగుతుంది. నీ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. నీ కుటుంబ సభ్యుల జీవితంలో సంతోషాలు ప్రవేశిస్తాయి. ఇది సమయం ఆగి ఆలోచించడానికి కాదు, కానీ ముందుకు వెళ్ళటానికి సరైన నిర్ణయం తీసుకో. నీ లక్ష్యం వైపు అడుగులు వెయ్యి. చాలా త్వరగా నీ పురోగతి చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు.
నీ కలలు సాకారం కావటం మొదలవుతుంది. నీ మనసు అశాంతి ముగిసి నీ జీవితంలో శాంతి ఆగమనం జరుగుతుంది. బిడ్డా, ఈ దుర్గమ్మ నీకు ఈ సందేశం ఇస్తుంది అంటే అర్థం చేసుకో, నీ సంఘర్షణ వ్యర్థం కాలేదు. ఏ సమయం నీకు ధైర్యం మరియు సమయంతో గడిపావో దాని ఫలం ఇప్పుడు నీకు లభించాల్సి ఉంటుంది. నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. నీకు విజయం, గౌరవం, సంపద, ఆనందం తలుపులు తెరవబోతున్నాయి. దుర్గమ్మ చెప్తుంది కదా, ముందుకు వెళ్ళు. నేను నీతో ఉన్నాను బిడ్డ. నీ కర్మలు చేస్తూ ఉండవు. నేను నీ మార్గదర్శకత్వం చేస్తున్నాను. నాపై విశ్వాసం ఉంచు. ఎందుకంటే నీవు నిర్ణయించబడింది, అది నీ వద్దకు తప్పకుండా చేరుతుంది. నీ సహాయం వచ్చేసింది. నా ప్రియమైనటువంటి భక్తుడివి నీకు చెప్పాలని కూడా కోరుతున్నానమ్మా. నీ జీవితంలో జరుగుతున్న సంఘటనలు కేవలం సంయోగాలు కావు. ప్రతి సంఘటన వెనుక ఒక ఉద్దేశం ఉంది. నీవు కోల్పోయిందంతా దానికంటే ఎక్కువ రూపంలో నీకు లభించాల్సి ఉంది. కాబట్టి గత కాలంగా నువ్వు శోకం చేయకు. వెళ్ళిపోయిన దాన్ని వదిలేసేయి. వచ్చేదానికంటే ఎక్కువ శ్రేష్టంగా ఉంటుంది. నీవు నీ జీవితంలో అనేక పరీక్షలు ఇచ్చాను కదా, వాటిని ఎదుర్కొన్నావు. కొన్నిసార్లు పరిస్థితులు నీకు వ్యతిరేకంగా మారిన వాటిని విచ్ఛిన్నం చేయడం కోసం శ్రమించావు. నీ విశ్వాసం విచ్ఛిన్నం చేశారమ్మా, కానీ నీవు మళ్ళీ ముందుకు వెళ్తూనే ఉన్నావు. అదే నీకు అతిపెద్ద శక్తి. ఈ దుర్గమ్మ శక్తి నీకు ధైర్యం, సాహసం మరియు నీ విశ్వాసాన్ని నేను చూస్తున్నాను. అందుకే ఇప్పుడు నీ జీవితంలో మార్పు సమయం మొదలైపోయింది బిడ్డ. చాలా రకాలుగా ఏ పని పూర్తి కావాలని నువ్వు ఎదురు చూస్తున్నావో అది ఇప్పుడు పూర్తి కావటానికి దగ్గరగా ఉంది. నీ చేతుల నుంచి విడిపోయిన అవకాశాల కంటే కూడా పెద్ద అవకాశాలు నీ వైపు వస్తున్నాయి. నీకు కొత్త మార్గాలు సిద్ధం చేస్తున్నాను. నీకు మూసుకుపోయినటువంటి తలుపులు అకస్మాత్తుగా తెరవబోతున్నాను. బిడ్డ, నీ మనసులో చాలా కాలంగా నడుస్తున్న ప్రశ్నలకు సమాధానాలు కూడా నీకు లభించబోతున్నాయి. అనేక రహస్యాలు స్వయంగా నీ ముందు ప్రకటమవుతున్నాయి. నీకు అర్థం అవ్వటం మొదలవుతుంది తల్లి. ఎవరు నీ సహితం కోరుతున్నారు మరియు ఎవరు కేవలం చూపించుకోవటం కోసం సాధిస్తున్నారు. నీ అంతర్గత శక్తి మునుపటి కంటే ఎక్కువగా ప్రబలమవుతుంది బిడ్డ. మీరు సరైనది అలాగే తప్పును మునుపటి కంటే మంచి రీతిలో నిర్ణయించగలుగుతున్నావు. ఈ దుర్గమ్మ చెప్తుంది కదా, నీ మనసును ప్రతికూల ఆలోచనల నుంచి దూరంగా ఉంచు. నిన్ను నిరాశపరిచే వ్యక్తుల మాటలను నీ హృదయంలో స్థానం ఇవ్వకు. నీ భవిష్యత్తు ఆ వ్యక్తుల అభిప్రాయం నుంచి కాదు, వారి కర్మల నుంచి, నీ విశ్వాసం నుంచి నిర్ణయించబడుతుంది. కాబట్టి స్వయంగా నీపై విశ్వాసం ఉంచు, నాపై మరియు నీ లక్ష్యంపై కేంద్రీకృతమై ఉండు. చాలా త్వరలో నీకు అనుభవం కలుగుతుంది. జీవిత గతి అకస్మాత్తుగా మారిపోయినట్లు ఏ పనుల్లో మళ్ళీ మళ్ళీ అడ్డంకులు వచ్చాయో అవి సరళంగా మారటం మొదలవుతుంది. నువ్వు వదిలేసినటువంటి వ్యక్తులు నీ విజయం చూసి ఆశ్చర్యపోతారు. నిన్ను అర్థం చేసుకోలేని వ్యక్తులు కూడా నీ ప్రశంస చేయటం మొదలు పెడతారు. ఇది నా భక్తునిగా నీ జీవితంలో ఒక వ్యక్తి కూడా వస్తారు బిడ్డ. అతను నీకు శుభప్రదమవుతాడు. ఈ వ్యక్తి నీకు సరైనటువంటి దిశ చూపటంలో సహాయపడతాడు. మాటలు మరియు సలహాలు, అతని యొక్క అలవాట్లు నీకు లాభం దాగి ఉంటుంది తల్లి. కాబట్టి కొత్త వ్యక్తులతో కలిసేటప్పుడు నీ మనసును తెరిచి ఉంచు మరియు నీ ప్రతి అనుభవం నుంచి నేర్చుకోవటానికి ప్రయత్నించు. ఈ దుర్గమ్మ నిన్ను హెచ్చరిస్తుంది బిడ్డ. నీవు నవ్వుతున్న ప్రతి నీ హితి కాదు. నీ రహస్యాలను ప్రతి ఒక్కరి ముందు ప్రకటించకు. నీ అభివృద్ధి చూసి అసూయ చెందవచ్చు. కాబట్టి వినయంగా ఉండు. ఈ అమ్మ మీద భక్తితో ఉండు. ఈ తల్లి మీద నమ్మకంతో ఉండు. నీకంతా మంచిగా జరుగుతుంది. ఈ దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.